హాయ్ ఆల్, వెల్కమ్ టు అమ్మ వీడియోస్. కుసుమకుమారి ఈజ్ అట్ కుసుమ 997. అమ్మ కథా సుమాలకి స్వాగతం. నేటి కథ రెండు రొట్టె ముక్కలు. రెండు రొట్టె ముక్కలు కథ. నాగాపురం అనే ఒక చిన్న నగరం కరువుతో అల్లాడిపోతోంది. ఎక్కడ చూసినా ఆకలి బాధ, దుర్భిక్షం విజయతాండవం చేస్తున్నాయి. నిరుపేదరాలైన రామమ్మ తమ కూతురు పార్వతికి ఆహారం సమకూర్చలేక దుఃఖిస్తోందన్నమాట. ఇలా అంటోంది ఆమె, పార్వతి, నీకు ఇంత గంజి కూడా ఇవ్వలేని దౌర్భాగ్యురాలని అయిపోయాను. నువ్వు చిక్కి సగం అయిపోయావు అని అంది. అయితే తల్లిని చూస్తూ ఆ అమ్మాయి అంది కదా, అమ్మా, నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నీవు అన్నం మెతుకు చూసి ఎన్ని రోజులైపోయిందో. నేను ఎలాగైనా ప్రయత్నించి కొంత ఆహారం సంపాదించి తీసుకొస్తాను అంది కూతురు. ఈ నగరమే ఆకలి దప్పులతో అలమటించిపోతున్నప్పుడు నీకెవరు భిక్షనిస్తారు అంది అమ్మ. నా కళ్ళ ముందే ఆకలితో మాడిపోవటం చూసి నేను సహించలేనమ్మా. ఎలాగైనా ప్రయత్నించి కొంత ఆహారం తీసుకొస్తాను అంది కూతురు. చిన్నారి పార్వతి ఆహారం కోసం బయలుదేరింది. ఒక ఇంటి ముందు నిలబడి యాచించింది. అమ్మా, ఆకలితో అలమటించిపోతున్నానమ్మా, పట్టెడు అన్నం పెట్టండమ్మా అని అడిగింది. ఆ ఇంటి ఇల్లాలు, అన్నమా, ఎవరు చూశారు ఇక్కడ అన్నము? పో పో, ఏమీ లేదు, అన్నం లేదు, ఏమీ లేదు అని చెప్పి పంపేసింది. ఆ ఊళ్ళో అన్నము ఎవరూ తినరట, చాలా రోజులు అయిందంట. పాపం పార్వతి ఎంత యాచించినా ఒక్కరు కూడా పట్టెడు అన్నం కూడా పెట్టలేదు. పాపం చివరికి ఆ చిన్నారి అలసిపోయి ఒక చెట్టు కింద నిలబడింది. అప్పుడు ఆమెకు ఒక ముసలమ్మ రొట్టెలు చేస్తూ కనిపించింది. అప్పుడు ఆ ముసలమ్మని పార్వతి ఇలా అడిగిందనమాట, ఆకలిగా ఉంది, నీకు పుణ్యం ఉంటుంది, ఒక రొట్టె ఇవ్వవా, ఆకలి వేస్తుంది బాగా అని అడిగింది. అంతే, అప్పుడు ఆ ముసలమ్మ తలెత్తి ఆ అమ్మాయిని చూసింది. ఆ చిన్నారి ముఖంలోని ఆకలి బాధ ఆమె గ్రహించింది. ఆమె హృదయం ద్రవింపజేసిందనుకుంటా ఆ చిన్నారి. కరువు కాలం కదా మనవరాల, ఒక్క రొట్టె మాత్రం ఇస్తాను, తీసుకో అని ఇచ్చింది. పార్వతికి ఎంతో సంతోషం వేసింది. అవ్వా, మా ఇంట్లో ఒక వారం రోజులుగా గంజినీళ్ళు కూడా దొరకక పస్తుపడి ఉంది అమ్మ. ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలీదు మా అమ్మకి. మా అమ్మకు కూడా ఒక రొట్టె ఇచ్చి పుణ్యం కట్టుకోవా అని అడిగింది పార్వతి ఆ ముసలమ్మని. ముసలమ్మ అసలే జాలిగా దయా కలది కనుక ఇంకా మారు మాట చెప్పకుండా ఇంకో రొట్టెని పార్వతికి ఇచ్చింది. ఇంతలో ఎక్కడి నుంచో బక్క చిక్కిన ఒక కుక్క తోకూపుకుంటూ అక్కడికి వచ్చింది ఈ పార్వతి దగ్గరికి. అయ్యో పాపం, ఈ కుక్క ఎంత ఆకలి బాధతో అలమటిస్తోంది. నోరుండే జీవి అయితే నేను అడిగినట్టుగా 4 ఇళ్ళు వెళ్ళి యాచించగలదు, కానీ నోరు లేదు కదా అని, అది లేనందువల్ల పాపం ఆకలితో అలమటించిపోతోంది అని అనుకుంది పార్వతి. వెంటనే తన దగ్గరున్న రొట్టె ముక్కల్లో ఒకదాన్ని కుక్కకి ఇచ్చేసింది పార్వతి. అంతే, తృప్తిగా అది తింటూ వెళ్ళిపోయింది ఆ కుక్క. మిగిలిన ఒక్క రొట్టెని తీసుకుని ఇంటికి బయలుదేరింది పార్వతి. ఇంటికి చేరగానే తల్లి అడిగింది, పార్వతి, ఏమైనా దొరికిందా తినడానికి అని అడిగింది. పార్వతి జరిగిన విషయం అంతా చెప్పిందన్నమాట. ఇలా నేను వెళ్తుంటే ఎవరు పెట్టలేదమ్మా, అడిగితేను నేను అలా అలా ఏం చేయాలో తోచక అలా వెళ్తుంటే ఒక ముసలమ్మ కనిపించింది. ఆవిడ ఒక చెట్టు కింద చేస్తోంది, రొట్టెలు చేస్తోంది. సరే పాపం ఆవిడ జాలి దయ కలిగింది కనుక నాకు ఒక రొట్టెని ఇవ్వబోయింది. అమ్మకు కూడా కావాలి అని చెప్పి అడిగాను, నీ సంగతి చెప్పి సరే మరొక రొట్టె ఇచ్చింది. ఇంతలో ఎక్కడి నుంచో పాపం బక్క చిక్కిన కుక్క వచ్చిందమ్మా. పాపం అది కూడా చాలా ఆకలితో ఉంది, అందుకని నేను దానికి ఒక రొట్టెని ఇచ్చేసానమ్మా, ఇదిగో ఈ రొట్టె తీసుకో అని చెప్పి ఇవ్వబోయింది పార్వతి. కానీ పార్వతి ఇచ్చినంత మాత్రాన ఆమె ఆ రొట్టెని తినేస్తుందా? తినదు. అసలే తల్లి ప్రాణం కదా. తనకి ఓపిక లేక తను పిల్ల ఆకలి తీర్చాల్సింది పోయి పిల్లని ఇలా పంపించాల్సి వచ్చిన బాధతో, వద్దమ్మా, ఇద్దరము చెరసగం తిని మన ఆకలిని కొంతవరకు తీర్చుకుందామని తల్లి చెప్పింది పార్వతికి.
అంతే ఆ ఒక రొట్టెని ఇద్దరూ తినటం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఎక్కడి నుంచో ఒక దీనస్వరం వినిపించింది. ఒకరినొకరు చూసుకున్నారు. ఏంటి ఇక్కడున్నది మన ఇద్దరమే కదా, ఇంకా ఎక్కడి నుంచి సౌండ్ వస్తోంది అని చూశారు ద్వారం వైపు. అంతే అక్కడ ఒక యాచకుడు నిలబడి ఉండటం చూసి, పాపం ఆకలితో చాలా బాధపడుతున్నట్టున్నాడు, ఆ భాగం రొట్టెను అతనికి ఇచ్చేసేయి అని చెప్పింది వాళ్ళ అమ్మ. సగం రొట్టెతో అతని ఆకలి తీరుతుందా అమ్మ? నా వంతు రొట్టెను కూడా అతనికి ఇచ్చేస్తాను అని, ఇలా అయితే అతనికి ఆకలి కొంతైనా తీరుతుంది అని చెప్పింది పార్వతి. అలా పార్వతి తన దగ్గర ఉన్న రొట్టె ముక్కను కూడా ఆ యాచకునికి ఇచ్చేసింది. ఆ యాచకుడు ఆ రొట్టె ముక్కను తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే మరుక్షణమే ఆకలికి తాళలేక వీళ్ళిద్దరూ కూడా, తల్లి కూతుళ్ళిద్దరు కూడా పాపం సృహ కోల్పోయారు. అప్పుడు రామమ్మకి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే, దేవుడు కనిపించారు మన దేవుళ్ళలాగా. తల్లి, నీ దయార్థ హృదయాన్ని నేను అభినందిస్తున్నాను. చిన్నారి పార్వతి చూపించినదే ప్రశంసనీయం. ఆమెకు దొరికిన 2 రొట్టె ముక్కలలో ఒకదాన్ని సునకానికి ఇచ్చింది. సునకంగా నేను వచ్చాను అక్కడికి, అక్కడ ఇచ్చేసింది. తర్వాత యాచకుని రూపంలో వచ్చిన నాకు నీవు నీ ఆకలి బాధను కూడా లెక్క చేయకుండా నీ వంతు రొట్టెను ఇచ్చావు. పార్వతి కూడా ఇచ్చింది. మీ కరుణను మెచ్చి మీరు ఐశ్వర్యవంతులు కావాలని నేను వరమిస్తున్నాను అని చెప్పాడు ఆ దేవుడు అన్నమాట. యాచకుని రూపంలో వచ్చినటువంటి దేవుడు అలా చెప్పడం జరిగింది పార్వతికి, వాళ్ళ అమ్మకి. అంతే వెంటనే కళ్ళు తెరిచింది రామమ్మ. కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు కదా, సృహ కోల్పోయినప్పుడు కూడా జరిగింది. వెంటనే ఆ దృశ్యాన్ని తానే నమ్మలేకపోయింది. ఆమె ఉంటున్న పూరి గుడిసె పెద్ద భవనంలాగా మారిపోయింది. ఒంటి నిండా ధనధాన్యాలు పుష్కలంగా ఉన్నాయి. దైవకృప వల్ల ఆ ఇల్లు కుబేరుని స్థానంలో ఐశ్వర్యంతో నిండిపోయింది. రామమ్మ తన కూతురు ఆ ఊరిలో ఉన్న బెదసాదందరికీ శ్రమ అనుకోకుండా కోరిన వాళ్ళకి కోరినంత అన్నదానాలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి వారందరి ఆకలి బాధని తొలగించేశారు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ. తర్వాత వర్షాలు కూడా బాగా పడ్డాయి. మరి పంటలు బాగా పండుతాయి కదా, అప్పుడు ధాన్యాలు కూడా ఎక్కువగా పండాయి. కరువు తీరిపోయింది ఆ ఊరికే. మరి దయార్థ హృదయం కలిగిన వారు ఇతరులను ఆదుకొని చేరదీస్తారంటానికి ఇది ఒక నిదర్శనం కదా. మరి మనకున్నంతలో మనం ఇతరులకు సహాయం చేస్తే మనకి ఆ భగవంతుడు అని చెప్పుకుంటాం కదా, మనకి కనపడని శక్తి, ఆ శక్తే భగవంతుడు ఏదో ఒక మనిషి రూపంలోనో దేంట్లోనో వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటారు. చూసారా మరి దయ కలిగిన వాడిని దేవుడు వాళ్ళ మీద దయ చూపిస్తాడనమాట. తప్పకుండా మరి మనవంతు సాయం ఎంత వీలైతే అంత ఇతరులకు చేస్తూ ఉంటే చాలా మంచిది కదా. మరి చేస్తారు కదా. మరి బాగుంది ఈ కథ. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుంటాను. మీ కుసుమ.